లేదంటే రోడ్డు మీద కూర్చోవడం. మీరు అన్నట్లనే ఇన్ని కేసులు ఉంటే మీరు చదువుకోంటోళ్ళు విద్యార్థి నాయకులుగా మీరంటే నాయకులు కావచ్చు, మీ అంట ఉన్న వాళ్ళు చాలామంది పేద విద్యార్థులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి యూనివర్సిటీలో చదువుకొని ఉంటారు వాళ్ళు, లేకుంటే హాస్టళ్లలో ఉంటారు, అశోక్ నగర్లో ఉంటారు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని పెడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నమాట, మనం కాదు చెప్పేది. ఒక్కటి మళ్ళీ ఒకటి, వాళ్ళ మీద కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎట్లుంటాయి? మరి ఎందుకు అలాంటి పేద విద్యార్థులను మీరు మీ అవసరాల కోసం వాళ్ళను? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు, నా చేతిలో కరెక్ట్. మీరు మీరు అడుగుతారనే నేను ఇది ఇచ్చినానా. ఇది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అని చెప్పి ఇది పెట్టారు. ఇదే కదా, ఇది ఎవరు మా బీఆర్ఎస్ పార్టీ కొట్టలే, ఒక 1000 పార్టీ కొట్టలే, కాంగ్రెస్ నిరుద్యోగులు. కాంగ్రెస్ నిరుద్యోగులే, కాంగ్రెస్ వల్ల నిరుద్యోగం వచ్చింది కాబట్టి ఈ నిరుద్యోగ విద్యార్థులు అశోక్ నగర్, ఎందుకంటే నేను ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అక్కడ ఏమైనా సరే ఫస్ట్ అరెస్ట్ చేసేది నన్నే. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు ఏంటంటే మా ప్రమేయం ఏమైనా ఉందా, మనోడు ఏమైనా చేస్తుండా అని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ నన్ను అరెస్ట్ చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు అశోక్ నగర్లో. ఎవరు చెప్పారు జాబ్ క్యాలెండర్ చెప్పిరా 7 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి? ఎందుకు చెప్పారు మీరు? మీరే కదా చెప్పింది. నిరుద్యోగ భృతి నెలకి 4000, మెగా డిఎస్సి ఏడికి పోయిందన్న? డిఎస్సి ఓ బంగారమైన డిఎస్సి, అది మామూలు డిఎస్సి కాదు, అది బంగారం అసలు సూపర్. అందుకే వచ్చి మళ్ళా అదో పంచాయతీ పెట్టారు కదా, రాజీవ్ యువ వికాస్. పైసలు అప్లికేషన్ ఫీజులు కట్టించుకున్నావు, ఆ పైసలు ఏడికిపోయినాయి, అది ఏడికిపోయిందో అదేంది మన 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు లోన్ స్టూడెంట్స్, అది ఏమైందన్న? ఇవన్నిటి మీద జీవో 46 రద్దు. వీళ్ళు కొట్లాడితే అసలు షివరింగ్ అవుతుంది సీఎంకి. నిరుద్యోగులు వీళ్ళు ఎటువంటి సపోర్ట్ లేకుండా ముందుకు వస్తున్నారు. ఏదో బురద జల్లాలని చెప్పి కేవలం బురద జల్లడం మాత్రమే. వీళ్ళకి ఎటువంటి ఈ స్టూడెంట్స్కి ఎటువంటి సపోర్ట్ లేదు, వీళ్ళు సపోర్ట్ తీసుకోమంటారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కొట్లాడేటోళ్ళు అన్న అశోక్ నగర్ వాళ్ళు. అశోక్ నగరే కాదు, దిల్సుఖ్ నగర్ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళకో జేఏసీ, అందరికో జేఏసీ ఫామ్ అయింది, వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు కావాలి, వాళ్ళ రైట్ వాళ్ళు అడుగుతారు కదా. నువ్వే అడగకపోతే వాళ్ళు అడగరు కదా, నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు అడగకపోతే వాళ్ళు కొట్లాడారు కదా, నిరసనలు ఉండేవి కాదు, ర్యాలీలు ఉండేవి కాదు, అరెస్ట్లు అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, తలకాయ కొట్టుకొని ఇంతకంటే దరిద్రమైన గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో దరిద్రం అంటున్నారు, ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఎద్దంటున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారంట రోడ్ల మీద. ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగాల అవకాశం అనేది ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ప్రజలకు అందరికీ అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు అని నిరుద్యోగులు అంటున్న మాటలు ఇవి అని చెప్పిండు ఆయన. నేను అదే చెప్తున్నాను. మొన్న ఓయూకి వచ్చిండు, ఓయూలో నేను చెప్తానే ఉన్నా, ఓయూ విద్యార్థులు కొట్లాడేటోళ్ళని అరెస్ట్లు చేసిరన్న. బయటలను తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు కదా, మేము కాదన్న పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఆ రోజు పైసలు ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ పెయిడ్ ఆర్టిస్టులు అన్న. ఆ రోజు ఓయూల సభ పెట్టినప్పుడు ఒక 1000 మందిని అంటే అరెస్ట్ చేసింటారు అన్న, 1000 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసింటారు ఆ రోజు ప్రివెంటివ్ కస్టడీలో. ఆ రోజు నేను ఒక్కనేగా తప్పించుకొని వచ్చినా, నేను ఆపుదామని చెప్పి కాన్వాయ్ని. నేను ఆ రోజు చెప్పిన అన్న, ముందు వరుసలో కూర్చున్న అందరూ ఇంటెలిజెన్స్, ఎస్బీ వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూర్చుందన్న, కానీ ఖచ్చితంగా అడ్డుకుంటామన్నాం. సభ అయిపోయిన తర్వాత నిజంగా విద్యార్థులు చొప్పులతో ఇస్తారు కాన్వే మీద. అరే ఇక్కడ ఒక ప్రొఫెసర్ కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది కదా, యూనివర్సిటీకి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. గతంలో ఎవరో వచ్చిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ ప్రియులను వచ్చిర్రు ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, వీళ్ళను గీతనే కాదు విద్యను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పిండు కదా. మరి నేను అదే అంత మంచి ప్రోగ్రామ్ ప్రేమిస్తే ఫస్ట్ విద్యకి కొన్ని వేల నిధులు కూడా కేటాయించిపోయాయి. నేను ఏదన్నా విద్య అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్య కాదు కదా, వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కదా, రాష్ట్రంలో కూడా విద్య ఉంది కదా, చిన్న పిల్లలకు కూడా చదివే విద్యనే కదా. నీకు అంత ప్రేమ నీకుంటే 3rd క్లాస్ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది, 6th క్లాస్ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది, 10th క్లాస్ అమ్మాయిలు ఎందుకు చచ్చిపోతారు, పిల్లలు ఎందుకు చచ్చిపోతారన్న? నేను అదే అంటున్నా, ఫస్ట్ నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సింది విద్యకి, వైద్యంకి. మేము కూడా అదే చెప్తున్నామన్నా. ఫస్ట్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము కట్టింది గురుకుల్ స్కూల్స్ డెవలప్మెంట్ చేసినాము, మైనారిటీ స్కూల్స్ కట్టినాము, మంచి ఫుడ్ ఇచ్చినాము.
ఆ తర్వాత బయటికి వచ్చి డయాలసిస్ సిస్టమ్ హెల్త్ మీద పడ్డాము. మేము చూపెట్టినామన్నా విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసినాం, అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇట్లుంది, లేకపోతే ఇంకా నీచాతి నీచంగా ఉంటుండే. రైట్, ఇప్పటి వరకు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది. విద్యాశాఖకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఎన్నిసార్లు ఈ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో పెట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం మీకు తెలుసా? ఇంతవరకు వాళ్ళు విద్య దగ్గర చేసేది పైరవీలు మాత్రమే. ఆ ట్రాన్స్ఫర్లు ఈ ట్రాన్స్ఫర్లు ఫైల్లే కదులుతున్నాయి తప్ప ఇంకా ఏమీ లేదు. అవసరమైతే రేవంత్ రెడ్డి యాజమాన్యాన్ని భయపడిపిస్తుండు, నువ్వు నన్ను స్కాలర్షిప్ అడుగుతా నీ కాలేజ్ మూవ్ చేపిస్తా అని చెప్పి. ఏమవుతుంది అన్న రివ్యూ మీటింగ్లో? నథింగ్. బిల్లులు రిలీజ్ చేసుకోవడము, స్కాలర్షిప్లు కమిషన్ల రూపంలో బయటికి పోతున్నాయి, వైట్ టు బ్లాక్ మారుతున్నాయి. ఇప్పుడు కూడా రియంబర్స్మెంట్ వచ్చేది పైరవీలు మాత్రమే. లోపల మీటింగ్ అయ్యేది ఏం పెట్టారు అనుకుంటారు? అది నీకు ఎన్ని కోట్లు కావాలి, ఎంత కమిషన్, నీకు ఏ కాలేజ్కి ఫీజు రిలీజ్ చేయాలి, ఏంది కమిషన్. కమిషన్లు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది, లేకపోతే ఇదే రివ్యూ మీటింగ్. విద్య మీద నథింగ్, రైట్ ఫోకస్. రైట్, చెప్పండి మరి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి? దాంతోపాటు మీ నాయకుల పైన కూడా బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రుల పైన కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ కార్యకర్త పైన కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టాలనుకుంటుంది? ప్రధానంగా విద్యార్థి నాయకులను టార్గెట్ చేస్తుంది. మనం టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టే మేమే కదన్నా, ఎక్కడికి వెళ్ళినా గల్లెకి వెళ్ళినా మేము అడ్డుకుంటున్నాము. మమ్మల్ని ఎంత హౌస్ అరెస్ట్ చేసినా సరే మేము గోడలు దొంగి పోతున్నాము. వాళ్ళు ఎంత హుషారుతో మేము అంతకంటే ఎక్కువ హుషారుతో మేము ప్రోగ్రామ్ చెయ్యాలని చెప్పి చేస్తున్నాం. ఎందుకు? మాకు అవసరమా అన్న తన్నులు తినడు, మాకు అవసరమా అన్న రోడ్ల మీద కూర్చున్నాడు, మాకు అవసరమా అన్న మాకు ఫ్యామిలీస్ లేవా అన్న. మేము కొట్లాడకపోతే వీళ్ళు ఇంకా ఇంకా ఇక వీళ్ళకి అడ్డు అనేది ఉండదు. నేను ఒక్కరిని వస్తే నా అంటే 100 మంది వస్తున్నారు అన్న. అన్నా నువ్వు వస్తున్నావా, అన్నా నువ్వు వెళ్తున్నావా, ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్తున్నారా అంటే నా ఎంట ఒక 10 మంది, ఆ 10 మంది ఇంకా ఇంకో 30 మంది, ఓ 100 మంది జమ అవుతున్నాం. నేను మా విద్యార్థి లీడర్స్ వెళ్ళకపోతే, విద్యార్థి విభాగం లీడర్స్ బయటికి వెళ్ళకపోతే ఎవరు వెళ్ళరు. వీళ్ళెత్తి చూపరు, వీళ్ళెత్తి చూపెట్టాడు కదా అన్న కావాలి. ఇప్పుడు జనరేషన్ చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? స్టూడెంట్స్ కావచ్చు, న్యాయం జరుగుతుంది కాబట్టి, న్యాయం జరుగుతుంది కాబట్టి అదే చెప్తున్నా. మా దగ్గర న్యాయం లేకపోతే ఇంతమంది రారు, ఇంతమంది రారు కదా అన్న. ఒక్కొక్కరు మీట్, ఒక్కొక్క ప్రొటెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులకే అరే అన్న దగ్గరకు వస్తే ఈ పని అవుతుంది, అన్న దగ్గరకు వస్తే అన్న కాలేజ్ ఇబ్బంది అన్న, మాకు ఇది లేదంటే ప్రిన్సిపల్తో మాట్లాడదు, వెంటనే చేపించేస్తున్నాం. ఒక నమ్మకం, బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకం. దాన్ని ఒక స్టైల్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ కింద ప్రతీది గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న ప్రతీది అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆయన లీడర్షిప్లోనే మేమందరం కూడా ఆయనకు రిపోర్ట్ చేసి ప్రతీది చేస్తున్నాం. ఏ రోజు కూడా వద్దన్నాడు ఆయన. అన్న ఇట్లా అయిందన్న అంటే వెంటనే వెళ్ళిపోండి, వెంటనే చేయండి అంటాడు ఆయన. అట్లాంటి గొప్ప నాయకుడు కూడా మనకు కావాలి. రైట్, మీ పైన, మీ విద్యార్థి రాష్ట్ర నాయకుని పైన, గెల్లు శ్రీనివాస్ పైన ఎన్ని కేసులు అయి ఉంటాయి ఇప్పటి వరకు? నేను ఒకటి చెప్తున్నా అన్న, నేను చూసిన లీడర్స్లో ఫస్ట్ లీడర్, నేను విద్యార్థి విభాగంలో నాకు నచ్చిన నాయకుడు ఫస్ట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్ననే. అన్న పక్కనే కూర్చుంటా, అన్నను అబ్జర్వ్ చేస్తుంటా. ఏ రోజు కూడా ఒకరిని తిట్టాడు, పోలీసులను కూడా తిట్టాడు. అట్లాంటి నాయకుడి పైన ఇప్పటికో 100 కేసులు ఉంటాయి అన్న. నిజం చెప్పాలంటే ఇంతవరకు బయట చెప్పలే. అన్న మీద రీసెంట్గా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. రైట్, ఒక పొలిటికల్ పర్సన్ నిత్యం గ్రౌండ్ లెవెల్ అన్న, ఏం లేకపోయినా సరే బండి మీద ఎక్కి నడువు వెంటనే పోదాం ప్రోగ్రామ్కి, అయినకున్నంత ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ స్కిల్స్ కానీ నేను చూడలే అన్న. గ్రౌండ్ లెవెల్ ఎవరిని తిట్టాడు, ఒక విద్యార్థి తింటాడు, తప్పు చేసినా సరే తిట్టాడు, నోట్లోకి వెళ్ళి మాట అన్నాడు, ఒకరి మీద ఒకరు చెప్పాడు. మాకు ఒకటే, అందరం కలిసి ఉండాలి, కలిసి చేయాలి, మంచి కొట్లాడాలి. తెలంగాణ వచ్చేదాకా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మనకు వస్తుంది, అందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మీరు లీడర్లు అంటాడు, ఆయన లీడర్ అని చెప్పాడు ఎప్పుడు, మీరురా లీడర్లు అంటాడు. అట్లుండాలన్న నాయకుడు. మామూలు కేసులు అన్న ఆయన మహాన్యూస్ అన్న, ఆయన అనుకుంటే రాష్ట్రం మా విద్యార్థి విభాగం ఇంకోలా ఉంటుంది. ఆయన కాముండు అంటేనే ఇట్లున్నాం. తెలంగాణ భవన్లా మహాన్యూస్ అప్పుడు అన్నకి కోపం వచ్చి ఒక 5 minutes మీటింగ్ పెడితేనే 5 నిమిషాలు విభాగంతో మీటింగ్ పెడితేనే ఆ రోజు గడగడలాడించిన మహాన్యూస్ని. మీకు తెలిసింది కదా అన్న. అందుకే రౌడీ సీటర్స్ అన్నట్టు అంత విద్యార్థి విభాగానికి సంబంధించి బీఆర్ఎస్. నేను అదే అంటున్నా, ప్రూఫ్ లేకుండా మీ అక్కనో మీ వద్దనో అంటే మనకు కోపం వస్తుందా రాదా? రైట్, వస్తుందా రాదా? మా బావనో అక్కనో సొంత వాళ్ళని అనుకుంటే కోపం వస్తుందా రాదా?
కేటీఆర్ అన్నాడు సొంత అన్నలాగా ట్రీట్ చేస్తాడు. మేము కూడా అంతే కదా, మా సీన్ అన్న సొంత అన్నలాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళ అన్నని ఏమన్నా తప్పుగా అనిపిస్తే నీకన్నా కోపం వస్తారా రాదా? ఎవరిని చెప్పకుండా నువ్వు ఒక్కడిని పోతావా పోవా, కొట్టొస్తావా తన్నొస్తావా లేదా నీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే? మేము మా ఫ్యామిలీ అనుకున్నామన్నా, మాకేమన్నా అయితే నిలబట్టేవాళ్ళు వాళ్ళు. కోపం రాదా అన్న? సహజమన్నా, ఎవరికైనా కోపం వస్తుంది. రోడ్డు మీద ఉంటాను కూడా కోపం వస్తుంది. ఇంకా ఆ రోజు మెల్లగా పొయ్యి జస్ట్ ధర్నా చేసి వద్దామన్నాడు అంతే. ధర్నా చేసి వద్దాము అన్న మాటకే అంత అయింది. అర్థమైంది అన్న మీకు? రైట్. ఏదో చిన్న ప్రొటెస్ట్ చేసుకొద్దాం అనుకున్నాం, ప్రొటెస్ట్ చేసినాం తప్ప మేమేం చేయలే. దానికి మీరు రౌడీలు అంటారా మమ్మల్ని? రైట్. మరి రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి ఏ పార్టీకి? ఇంకొక 2 గంటలు అయితే సర్వే రిపోర్ట్స్లో మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇంకో 2 అవర్స్ అనుకుంటున్నా గెలిచి, ఇంకా 1 అవరే ఉంది. ఓ 1 అవర్లో మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 100కి 100% నాకైతే ప్రజలందరూ చూసిరు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి 100కి 100% నేను నమ్ముతున్నాను.